పని చేయడానికి వస్తా అనేది అందరూ హ్యాండ్ ఇచ్చిల్లు, నేను ఒక్కదానే చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తానవే? పందిలో వదిలి దున్నపోతులా పడుకొని తాబెల్ లెక్క మెల్లగా నడుచుకుంటాను. రా వచ్చి పనంతా ఎత్తులా గాడిద లెక్క. ఒంటెలా ఇంత పొడవు ఉన్నావు, కుక్కలకి ఎందుకు అరుస్తాను? సింహంలో అందరి మీదకి గర్జించడం కాదు, కొంచెం చిలుక పలుకులు నేర్చుకో. ఇలాగ నాకేం మేక గొంతు లేదు, అన్నిటికీ మే నరవడానికి. గొర్రె లెక్క అన్నిటికీ తలుపను, ఏ పని చేసినా జింక లెక్క చేస్తాను. నువ్వు హంస లెక్క తెల్లగా ఉన్నావు కానీ నీ వేషాలన్నీ జిత్తుల మరి నక్కలా ఉన్నాయి. కుందెల్లా పరిగెడతావు నువ్వు, కాకపోతే ఆగి నువ్వేమైనా తక్కువ తిన్నావా? గార్జెల్ లెక్క గాండేస్తూ ఆంబోతు లెక్క ఆవలిస్తూ మాట్లాడిన సాటికింటారు పాము లెక్క. ఏని అంటున్నావు అని చీమంతా కూడా బ్రెయిన్ లేదు నీకు. బ్రెయిన్ గురించి నువ్వే చెప్పాలా మరి. బావిలో కప్ప అనుకుందట ఇదే నా ప్రపంచం అని. దానికే కనుక బ్రెయిన్ ఉంటే గుర్రెల లెక్క పరిగెత్తి ప్రపంచం అంతా తిరిగొచ్చేది. అట్లుండేది నీది. నువ్వు నాకు చెప్తానవా? చేపలకు ఈత నేర్పని అవసరం లేదు. ఎందుకు కొరుతాను కొక్కరకో అంటూ కోడి లెక్క? అయినా ఊసర లెక్క రంగు మార్చేదని నువ్వు ఎందుకు నెమలి లెక్క నాట్యం చేస్తాను? నువ్వు మాత్రం ఏదన్నా అంటే ఉడుం పట్టు పట్టినట్టు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటావు. అయినా నువ్వు అన్న ప్రతి మాట నిజమైపోద్దా బల్లి లెక్క? ఇంకోసారి నువ్వు నా వైపు చూడకు, నిక్కి తొండ లెక్క. అబ్బా అరవకు, బ్యాక్ వన్ బాత లెక్క. అబ్బా నీదేమన్నా కోకిల కొంత, నువ్వు కూడా కాకి లెక్క కావని అరవకు. అయినా నీ మొదట్లో అనుకున్నా ఆవు లెక్క నువ్వు సాధు స్వభావం గలదానివని. ఇప్పుడే తెలిసింది బర్రెలన్నీ నల్లగానే ఉంటాయని. నువ్వు కూడా కలర్ సీతాకొక చిలుకవని అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది ఆకును తొలిచే గొంగలి పురుగు. నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటూ ఇంటిని పాడు చేసే సాల పురుగు. నువ్వు కందిరీగలాగా మాటలతో కుట్టి చంపుతున్నావు. పిల్లులున్న చోట ఎలుకలు ఉండవు, ముంగిస్తున్న చోట పాములుండయి. తుమ్మితే పోయే తూనిగవు నువ్వు, దగ్గితే పోయే దోమవు నువ్వు. వడ్రంగి పిట్టలాగా నీ ముక్కుతో నా మీద నువ్వు పొడవకు. రాబందులా రాచి రంపన పెట్టకు నన్ను. వెనకటికి నీలాగే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టున్నది. వెనకటికి నీలాంటిదే పిల్లిని చూసి పులి అనుకొని భయపడ్డదట. ఎందుకు అరుస్తానో ఊకే గావురు కప్పలక? ఎందుకట్లా ఖడ్గమృగం లెక్క నోరు తిడతాను? నువ్వెన్ని ముసలి పన్నాగాలు పన్నినా నేను దొరకను. ఎరతో గాలం వేస్తే తిమ్మింగలం దొరకదు, కానీ చేప దొరుకుతుంది. చెవులు తూట్లు పడతానే మీ మాటలు వినలేక నేను ఉండలేను, పావురం లెక్క ఎగిరిపోతా.